ఈరోజైతే చేపల కూర చేస్తున్నాను నా స్టైల్. చేపలు 1 కిలో చేప, కారం, చింతపండు, గ్యాస్ అయితే వెలిగించేసాను. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కలిపేస్తాం. ఉప్పు, గ్యాస్ అయితే వెలిగించేసాను, కుండ పెట్టేసాను, ఆయిల్ కూడా వేసేసాను. పోపులు వేస్తున్నాను. కరివేపాకు, ఒకసారి మిక్స్ చేసుకున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయలు, దీంట్లో అయితే పసుపు వేసుకుంటున్నాను. ఒకసారి కలిపేద్దాం. ఇది కారం, ఉప్పు, చింతపండు, పసుపు వేసి కలిపాను. వేసిపోయింది కదా. టమాటాలు, టమాటాలు కూడా వేగిపోయింది. ఇంకా ఇది పోసాడు. మూత అయితే పెట్టేస్తున్నాను. ఒకసారి మూత తీసి చూద్దాం. కుండలో చేస్తున్నాం కదా, టేస్ట్ భలే ఉంటుంది. కుండలో చేయండి, టేస్ట్ అయితే అదిరిపోయింది. ట్రై చేయండి. ఈ కుండ అయితే బాగానే ఉండిద్ది. కుండలో చేస్తే టేస్ట్ బాగా ఉండిద్ది. ఒకసారి నేను ఏదైనా కూడా కుండలోనే చేస్తాను ఎక్కువ. మామూలుగా అన్నం అయితే వేరే దాంట్లో వండుతాను, కానీ బిర్యానీలు అయితే కూడా కుండలోనే చేస్తాను. కుండలో చేస్తే త్వరగా అయ్యిద్ది. మనం గ్యాస్ ఆపేసినా కూడా కుక్ అవుతూనే ఉండిద్ది, మరుగుతా ఉండిద్ది. టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయి. ఉప్పు అయితే సరిపోలేదేమో, స్మెల్ చప్పగా వస్తుంది. కొంచెం ఉప్పు వేస్తాను. కొంచెం ఉప్పు వేస్తున్నాను. మరిగేటప్పుడైతే మూత తీసేయాలి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కొత్త వీడియోలు, కొత్త వంటలు చేసి పెడతాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వాయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఆలోచించకండి. లైక్ చేయండి, షేర్ చేయండి.
మీకు చూపిస్తాను ఉండండి. గ్యాస్ ఆపేసినా కూడా మరగదా ఉండిద్ది. చూపిస్తా ఉండండి. నేను చెప్పింది అబద్ధం అయితే. తెల్లపాయలు, చేపల కూరలో అయితే పచ్చిమిర్చి వేస్తే, ఎండుమిర్చి కాదు పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగా ఉంటుంది. ఒకసారి వేసి ట్రై చేయండి నా స్టైల్లో. నేను ఎలా చేశానో చూపించాను కదా, నా స్టైల్లో చేయండి. నేనైతే మాకు తగినట్టుగా వేసుకున్నాను. కారం, నూనె, సాల్ట్ ఏదన్నీ మీకు తగినట్టుగా మీరు వేసుకోండి. కిలో చేప ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మూత తీసేస్తున్నాను. కూర చూడు ఒకసారి కలపదాము. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తినండి. కూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆపేస్తున్నాను. ఇంకా గ్యాస్ అయితే ఆపేస్తున్నాను కదా, కుక్ అవుతూనే ఉండిద్ది. గ్యాస్ అయితే వెలగట్లేదు, ఉడకతా ఉందండి. గ్యాస్ ఆపేసినా కూడా ఉడికిద్ది కుండలో అయితే. చూడండి, అదే ఇంకా చిక్కగా వచ్చేసిద్ది కూర ఆ వేడికి ఉడికి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను.